దేవుని మాట కంటే చూచుచున్న దానిని నమ్మి వీటి మీద ఆధారపడి హృదయాలు కలవరంతో ఏడుస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. రీసెంట్గా ఇదిగో ఇజ్రాయెల్ దేశానికి నిన్ను పంపిస్తున్నాను, ఇజ్రాయెల్ దేశానికి అతన్ని పంపాడు, ఇతను చాలా నమ్మదగిన వ్యక్తి అని అనిపించుకున్నాకమ్మా 14 లక్షలు అవుతుంది, ముందు 10 లక్షలు కట్టాలి, ఆ తర్వాత 4 లక్షలు కడుదురు కానీ అని అంటే నమ్మి 10 లక్షలు పట్టుకెళ్ళి ఇచ్చారు. ఇప్పుడు అవకాశం లేదమ్మా, ఇప్పుడు కుదరదు, అయిపోయింది, మరి తర్వాత ఎప్పుడైనా చూద్దాము. 10 లక్షల రూపాయలు పోగొట్టుకున్నానని గొళ్ళు నేడుస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు నమ్మిచ్చారు? ఎవరిని నమ్మి పెట్టుబడి పెట్టారంటే వాళ్ళని పంపారు, వీళ్ళని పంపారు, వాళ్ళ కోట్లు సంపాదించారు, వీళ్ళ కోట్లు. ఇదంతా కనబడుచున్నదే. కనబడుచున్న దానిని నమ్మి 10 లక్షల